కానీ సార్ సెంటర్లో ఢీ కొట్టే వ్యక్తి రాహుల్ గాంధీ అవుతారనుకుంటున్నారు. కష్టం, పక్క కష్టం అంట, కష్టం. కష్టం. ఎందుకంటే 24/7 పని చేయాలి అన్న. నరేంద్ర మోదీ నా ఆపోజిషన్, కానీ నా ప్రధానమంత్రి. ఆ ప్రధానమంత్రితో నేర్చుకుంటా నేను ఒకటి ఏమంటే, ఒక్క హాలిడే కూడా తీసుకోలేదు. మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock దాకా పని చేస్తాడు. చూడండి మీరు, ఎంత మంచి ఓరేటర్, ఎట్లా మాట్లాడతారు. సబ్జెక్ట్ అమెరికా పోని, లండన్ పోని, హిందుస్థాన్ ఆ జెండా ప్రౌడ్నెస్ పెడతాడు. సో నేను ఆ పార్టీకి ఇప్పుడు ఓటేయలేదు, ఆ పార్టీ ఫేవర్ లేను, కానీ మా ఒక వ్యక్తి, మా ప్రధానమంత్రి అంటే గుడ్, ఎక్సలెంట్ అంట. సో అట్లా ఒక వ్యక్తి 7 years నుంచి వచ్చినాడు, 1 హాలిడే కూడా తీసుకోలేదు. ఆయన పిఏ, ఆయన పేషీలో పనిచేసే ఒక వ్యక్తి, నేను పేరు చెప్పను, నాకు పెద్ద నాయన ఒక పెళ్లిలో కలిసినాడు నాకు బాంబేలో. సో నేనన్నా మీ ప్రధానమంత్రి టైంపాస్ ఏమంటే 10 o'clock or 9:30 టైంలో ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఇట్లా బయట వచ్చి 2 minutes కోసం టీ తాగి పోతాడు అన్న. ఆ టీ తాగే 2 minutes ఆయనకు టైంపాస్. సో అట్లాంటి వ్యక్తికి ఢీ కొట్టాలి అంటే ఆ క్వాలిటీ ఆపోజిట్కి రావాలి.